రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆరుగురిని హత్య చేసిన నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. సూర్యాపేటలో నిందితుడు రాజ్ కుమార్ ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు అలాగే అతన్ని అదుపులోకి తీసుకునేందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీతో డీసీపీ యోగేష్ గౌతమ్ ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే రాజ్ కుమార్ కోసం గాలిస్తున్న పోలీస్ బృందాలు రాజ్ కుమార్ గురించి సమాచారం అందగానే సూర్యాపేట బయలుదేరాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆరుగురిని హత్య చేసిన కేసులో నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. సూర్యాపేటలో నిందితుడు రాజ్ కుమార్ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీతో డీసీపీ యోగేష్ గౌతమ్ ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే రాజ్ కుమార్ కోసం గాలిస్తున్న పోలీస్ బృందాలు రాజ్ కుమార్ గురించి సమాచారం అందగానే సూర్యాపేటకు బయలుదేరాయి. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, చెప్పండి, అక్కడ పోలీసుల అదుపులో ఏమన్నా ఉన్నాడా ఈ వ్యక్తి? డీటెయిల్స్ ఏంటి? బిందు ప్రస్తుతం అయితే షాబాద్ హత్య కేసులకు సంబంధించినటువంటి నిందితుడు రాజ్ కుమార్ సూర్యాపేట సమీపంలో ఉన్నట్లు కూడా పోలీసులకు సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఒక ఎస్ఓటి బృందాన్ని కూడా అక్కడికి పంపించామని చెప్పేసి కూడా చేవెళ్ళ డిఎస్పీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే పోలీసుల అదుపులో ఉన్నటువంటి వ్యక్తి రాజ్ కుమార్ కాదా అనేది కూడా మరొక గంటలోపు సమాచారం అంటే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. చేవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్ చెప్పిన దాని ప్రకారం మాకు ఒక లీడ్ వచ్చింది, అక్కడ దొరికింది రాజ్ కుమారా కాదా అనేది కూడా క్లారిటీ రావాల్సిందని చెప్పేసి కూడా డీసీపీ యోగేష్ గౌతమ్ చెప్పినటువంటి నేపథ్యంలోనే సూర్యాపేట పోలీసులు కూడా సాక్షి సంపాదించింది. జిల్లా ఎస్పీ నరసింహన్ కూడా వివరాలు కోరినటువంటి నేపథ్యంలోనే ఒక ఫాల్స్ కేసు. ప్రస్తుతానికైతే రాజ్ కుమార్ అరెస్ట్ కు సంబంధించినటువంటి ఏదో విషయం అయితే తమ వద్ద లేదు, సమాచారం తమ వద్ద లేదని చెప్పి చెప్తున్నారు. అదే సమయంలో కోదాడ సంబంధించినటువంటి డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డిని సంప్రదించడం, సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్ ని కూడా సంప్రదించినటువంటి నేపథ్యంలోనే రాజ్ కుమార్ సంబంధించినటువంటి అరెస్ట్ సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా తమ వద్ద లేవు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ చేవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్ చెప్తున్న దాని ప్రకారం తమకు ఒక లీడ్ దొరికింది. NH-65 మీదుగా ప్రయాణించినటువంటి ఒక వ్యక్తి అక్కడ రాజ్ కుమార్ ఆకారంతో పోలినటువంటి ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఆ అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తి రాజ్ కుమార్ కాదని కూడా తమ బృందం అక్కడికి వెళ్ళిన తర్వాత క్లారిటీ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఎస్ఓటి బృందం అయితే చేవెళ్ళ నుంచి సూర్యాపేటకు చేరుకున్నట్టు తెలిసింది. కాసేపట్లో ఈ రాజ్ కుమార్ సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసుల అదుపులో ఉన్నటువంటి వ్యక్తి రాజ్ కుమార్ కాదా అనేది కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక గంట సమయం పట్టేటువంటి అవకాశం అవుతుంది. బిల్లు అశోక్, అంటే టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోవడం, అదేవిధంగా ట్రాక్ చేయలేకపోవడం ప్రధాన కారణమా ఇతన్ని పట్టుకోవడానికి ఆలస్యం కావడంలో? బిందు ప్రధానంగా చూసుకున్నట్లయితే నిందితుడు మొత్తం 16 సిమ్ కార్డులని హత్యకు ముందు, ఆ తర్వాత కొంతసేపటి వరకు కూడా 16 సిమ్ కార్డులను వాడినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఆ సిమ్ కార్డులు అన్నింటినీ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. అదే సమయంలో ఆ సిమ్ ని కూడా వేరే ఫోన్ లో ఉపయోగించకపోవడంతో టెక్నికల్ గా సెల్ ఫోన్ ట్రాక్ చేసి పట్టుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలో నిందితులకు సంబంధించినటువంటి బ్యాంక్ ఏటీఎం కావచ్చు, అదే సమయంలో గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఏది కూడా క్లూ దొరకపోవడంతో ప్రస్తుతం అదే సమయంలో CCTV సంబంధించినటువంటి కెమెరాలు కూడా అదే జరిగినటువంటి షాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాడు, రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కి వెళ్ళాడా, లేకపోతే ఏదైనా హైవేకి వెళ్ళి లారీకి వెళ్ళాడా, లేకపోతే ఇతరత్ర ప్రైవేటు వాహనాలు ఎక్కి పరారయ్యాడని చెప్పేసి కూడా పోలీసులు మొత్తం 10కి పైగా ప్రత్యేక బృందాలు గాలించినప్పుడు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ లభించకపోవడంతో ప్రస్తుతం అయితే 2 రోజులు అయినప్పుడు కూడా రాజ్ కుమార్ ని పట్టుకోవడం కొంత ఇబ్బంది తలెత్తుంది. అయితే సూర్యాపేటకు సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో రాజ్ కుమార్ ని పోలినటువంటి ఒక వ్యక్తి అక్కడ తిరుగుతున్నారని చెప్పేసి స్థానికులు పోలీసుల సమాచారం అందించినటువంటి నేపథ్యంలోనే అదే సమయంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి CCS పోలీసులు కూడా చేవెళ్ళ అంటే కేసులు పర్యవేక్షిస్తున్నటువంటి చేవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్ కు సమాచారం అందించడం, ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక ఎస్ఓటి బృందాన్ని కూడా సూర్యాపేటకు పంపించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. బిందు. ఓకే అశోక్, థాంక్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.